హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 27వ వార్డు అంబేద్కర్ నగర్కు చెందిన దాదాపు 100 మంది టీడీపీ కార్యకర్తలు కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలకు ఇక ముగింపేనని జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిగిరిలో మాట్లాడుతూ చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అన్నారు. రైల్వే కోడూరులో టీడీపీ నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి, భార్య వరలక్ష్మి, కోడలు రిషికారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ ఎల్లారెడ్డి పట్టణంలో ప్రచారం జోరందుకుంది. ఇంటింటికి తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న సేవలు వివరిస్తూ బీజేపీకి ఓటేయాలంటూ ప్రచారం చేపట్టారు. పిట్లం మండల కేంద్రంలోని బీజేపీ ఇంటింటి కార్యక్రమం చేపట్టారు. బీబీ పాటిల్ సతీమణి అరుణ పాటిల్, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సిరిసిల్ల పట్టణం వెంకంపేట చౌరస్తాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నరసింహుణ్ణి దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో జరిగిన కేసీఆర్ బస్సు యాత్రతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. 48 గంటల పాటు ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనపై ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సల్వాజీ మహేందర్ రావు, కాకా సేవా సమితి అధ్యక్షులు తాళ్లపల్లి శంకర్ గౌడ్ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. బెల్లంపల్లిలో బీజేపీ నేతలు పార్టీ ఎంపీ అభ్యర్థి కోమస శ్రీనివాస్ తరపున పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గాంధీనగర్ వద్ద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఒక పార్టీకి చెందిన డబ్బులు వస్తున్నాయి అన్న సమాచారంతో తనిఖీలు జరిపారు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద బాటసార్లకు మజ్జిగను ఆర్యవైశ్య సంఘం రైల్వే గేట్ అధ్యక్షులు రమేష్, రాజేష్ హోటల్ వద్ద మజ్జిగను పంపిణీ చేశారు. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో ఉన్న సరసనపల్లి గ్రామాన్ని మిషన్ భగీరథ అధికారులు సందర్శించారు. గ్రామంలో మంచినీటి కొరత ఏమీ లేదని తేల్చేశారు. సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో పోలీసు కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఆర్మూరు పట్టణంలో క్షత్రియ కళ్యాణ మండపంలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వలిగొండ మండలం కేంద్రంలో మండల కార్యదర్శి సాయి కుమార్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలానికి చెందిన 100 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారని తెలిపారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల అధికారులు హోం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారికి కేంద్ర ఎన్నికల సంఘం ఇంటి వద్ద ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. మరికెల్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. కుర్వ రాములు అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు 2 బీరువాల్లో ఉన్న 40 తులాల బంగారం ఆభరణాలు, 10 లక్షల నగను తీసుకువెళ్లారు. కిషన్బాగ్ డివిజన్ పరిధిలో బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, చంద్రాయగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కలిసి పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరూ అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు.